జై భీమ్. నా పేరు మిగతా శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్రంలో యానాదులు 13 లక్షల మంది ఉన్నారు. అన్ని కులాల కంటే అత్యధికంగా వెనుకబడి ఉన్నారు. ఈ రాష్ట్రంలో యానాదులు అతి దారిద్ర్యంగా వెనుకబడటానికి ప్రధానమైన కారణం ఎడ్యుకేషన్ లేకపోవడం. అలాగే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా యానాదులు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు లేకపోవడం వల్ల యానాదులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు. దీనికి ప్రధానంగా గత సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యానాదులు మీ అధికారంలోకి వస్తే యానాదులు ప్రత్యేక కార్పొరేట్ ఒక ఎమ్మెల్సీ ఇస్తాం, అలాగే 3 లక్షల వరకు బ్యాంకుతో సంబంధం రుణాలు ఇస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు అలా ఎలాంటి ఆలోచన చేయలేదు, ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. అందుకు మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనతో ఈ యొక్క మా గళాలు వినిపిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గమనించండి, ఈ రాష్ట్రంలో అన్ని కులాల కంటే వెనుకబడి ఉన్నటువంటి యానాది జాతి అత్యంత హీనాతీనంగా బతుకుతారు. ఈ రాష్ట్రంలో 13 లక్షల వరకు జనాభా ఉన్నారు. కానీ మీరు మాకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అవకాశం ఇవ్వట్లేదు. మీరు ఖచ్చితంగా గుర్తించి మీరు ఏమైతే బాపట్ల పాదయాత్రలోకి వచ్చినప్పుడు 113వ రోజు ప్రకటన ఇచ్చారో, మాకు హామీ ఇచ్చారు, ఆ హామీని మీరు నెరవేర్చాలి. ఖచ్చితంగా మాకు ఒక అధికారంలో కోసం ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, మీరు ఖచ్చితంగా మాకు ప్రకటించాలి. మాకు రాజకీయంగా అధికార అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో యానాదుల యొక్క డెవలప్మెంట్ కావాలంటే ప్రతి కుటుంబానికి భూమి ఇవ్వాలి. మీరు హామీ ఇచ్చారు. మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఉగాది నాటికి గిరిజనులకి 1,00,000 ఎకరాల భూములు పంచుతామని, వాళ్ళకి అన్ని విధాల పట్టాలు ఇస్తామని ప్రకటించారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తుంటే ఈ లోకల్లో ఉన్న లీడర్లందరూ కూడా గిరిజనులకు సంబంధించినటువంటి భూములందరినీ కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మాకు ఈ సరైన ఇల్లు స్థలాలు లేవు, ఇల్లు లేవు, మాకు భూములు లేవు, మాకు సరైన ఆస్తులు లేకపోకుండా మేము పేదరికంతో అనుభవిస్తాం. సార్ చూడండి, మీరు ఖచ్చితంగా గమనించాలి. మా పేదరికాన్ని పోగొట్టాలి. మిమ్మల్ని మీకు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసన జరుపుతున్నాం. అలాగే శాంతిగా తెలుపుతూ ఇక యానాది సేవా సంఘం ఈరోజు కోడూరు మండలంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. సార్ థ్యాంక్ యూ. జై భీమ్.